వాయిస్ ఇచ్చేసి అర్జీలు తీసుకుందామా? అంతే, వాయిస్ ఇచ్చేసి మళ్ళీ అర్జీలు ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతారు. ఏముంది? మీరు సాగు చేసుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అది మీ పట్టా ఉందా? అది ఏం భూమి? అసైన్మెంట్ ల్యాండ్స్ది ఒక కమిటీ వేస్తారు. ప్రస్తుతానికైతే మిమ్మల్ని ఎవరు ఆపరు, మీరు చేసుకోవచ్చు. కానీ పట్టా అన్నది మనకు కలెక్టర్ గారు ఒక కమిటీ వేస్తారు. వేసిన తర్వాత మనం దీని సంగతి చూద్దాం. ప్రస్తుతానికి మీకు ఎవరు అడ్డు చెప్పరు, మీరు చేసుకోవచ్చు కదా. పొలాల్లో లేవా మీకు? ఎక్కడ? పెద్ద పడవలో వాటర్ రావట్లేదా? కాదు, మా డ్రైనేజ్ ఆగుతుంది అంటున్నారా? వాటర్ రావట్లేదా? డ్రింకింగ్ వాటర్ రావట్లేదు. ఎప్పటి నుంచి? చెప్పు నీట్గా. వాయువు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు. వచ్చినప్పుడు మరి తవ్వుకునేసి ముందు తవ్వుకొని ఎత్తుకుంటున్నారమ్మా. గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసి ప్రజల గ్రీవెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం వారానికి ఒకరోజు మనం గ్రీవెన్స్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకొని గ్రీవెన్స్ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర సమస్యలు తీసుకొని వీలైనంత తొందరగా వాటికి సొల్యూషన్ చూపించేలాగా మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి దాంట్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రజల హితం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు, కృషి చేస్తున్నారు. దాని ప్రణాళికలతోనే ఈరోజు ఈ గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూస్తే 2019-24 వరకు కూడా ఎన్నో సమస్యలతో ప్రజలు బాధపడుతున్నా, అటు అభివృద్ధిలో కావచ్చు, అలాగే పర్సనల్ సమస్యలు అంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ, హౌసింగ్ కానీ, ఇలాంటి ఇష్యూస్ కూడా ఏవి కూడా రిజాల్వ్ చేయకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా చూసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని సాల్వ్ చేయడానికే ఈ గ్రీవెన్స్ కూడా ప్రతి వారం మనకు అఫీషియల్ గ్రీవెన్స్ సోమవారం జరిగిన ప్రజాప్రతినిధులు దగ్గర చెప్పుకోవడానికి కొన్ని ఉంటాయి కాబట్టి సమస్యలు అవి తీర్చడానికే ఈరోజు మనం ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదో ఒక మండలాన్ని ఎంచుకొని ఆ మండలంకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం వైపు ముందుకెళ్తున్నాం. అలాగే మన అందరికీ కూడా తెలుసు, రాజధాని బిల్ కూడా రీసెంట్గానే మనకు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ కూడా ఆమోదం ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభలోను లోక్సభలో కూడా ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ ఆమోదం తెలిపారు. 50 పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఒక పార్టీ మాత్రం ఏ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత అయితే వాళ్ళు ఎన్నుకోబడి ఎంపీలుగా అక్కడికి వెళ్ళారో వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ హర్షించే విధంగా రాజధాని వస్తుంటే దాన్ని కూడా వాళ్ళు ఆమోదించకుండా వాకౌట్ చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి నాయకత్వం మనకు 5 ఏళ్లుగా జరిగింది. ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు రాజధాని లేక ప్రజలు ఇబ్బంది పడుతూ, అంటే 14లో మనం విడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఆర్థికంగాను అలాగే రాజధాని లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పరిశ్రమలు రావడం ఆగిపోయి, అంటే మనకు రాజధాని లేదు కాబట్టి ఏ ధైర్యంతో పరిశ్రమలు రావాలి అని పరిశ్రమలు కూడా ఆలోచించే పరిస్థితి. ఒకవేళ వస్తాను చిన్న చిన్న పరిశ్రమలు పెడదాం అనుకున్నా సరే గత ప్రభుత్వ నాయకులు బెదిరించి పంపేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలకి, అలాగే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రివర్యులు ఆయన కూడా ఎన్నో కంపెనీల్ని కన్విన్స్ చేసి మన రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించి ఆయన ఇచ్చిన భరోసాతో ఈరోజు కంపెనీలన్నీ కూడా మనకు వస్తున్నాయి. అలాగే రాజధాని లేక రాష్ట్ర ప్రజలందరూ కూడా
గతంలో మనం అందరం కూడా ప్రచారం అప్పుడు మాట్లాడుకున్నాం. ఎవరైనా ఇతర రాష్ట్రం వాళ్ళు వచ్చి మీ రాజధాని ఏది అంటే ఫలానా రాజధాని అని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా గర్వంగా చెప్పుకునేలాగా రాజధాని అమరావతిని చేయడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఆమోదం తెలిపిన రోజు ఇంట్లో దీపాలు వెలిగించి బయట క్రాకర్స్ పేల్చి అలాగే వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి కూడా పరుగులు పెడుతూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అహర్నిశలు కృషి చేస్తూ నాయకులందరూ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అభివృద్ధి వైపు ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మాలాంటి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కానీ లేదా శాసనసభలో కానీ అందరు శాసనసభ్యులకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కక్ష సాధింపులొద్దు, మనని జనం నమ్మి ఓట్లేసి ముందుకు నడిపించింది మనం అభివృద్ధి చేయడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి. దాని మీదే అందరూ కూడా దృష్టి పెట్టాలని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి మీటింగ్లో కూడా మొన్న క్యాడర్ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒకటే చెప్పడం జరిగింది, అందరూ కూడా కష్టపడాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతో పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి మనం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం రాజకీయ నాయకులు అందరూ కూడా పాటుపడడానికే రాజకీయంలోకి వస్తారు. అలాంటి రాజకీయ నాయకులు ఇంకా కూడా యాక్టివ్గా పనిచేయాలని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అమరావతి రాజధాని ఏదైతే ఉందో దానికోసం 33,000 ఎకరాలు రైతులు కూడా గతంలో ఇస్తే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈరోజు రైతులు త్యాగం చేసిన రైతన్నలకు కూడా ఈరోజు న్యాయం జరిగేలాగా రాజధాని అక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మాట ఇచ్చారు, అది తొందరగానే పూర్తి చేసి అభివృద్ధి పదంలో అంటే అందరికీ కూడా పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి, అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రం అంతా కూడా మనకు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం హైదరాబాద్ని ఎలా అయితే ఒక పెద్ద సిటీ లాగా డెవలప్ అయిందో అలాగే అమరావతిని చేస్తానని ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, అది చెప్పిన దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునేలాగా ఆయన నాయకత్వం ఉంటుందని, విజనరీ లీడర్ అని మనందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు కాకుండా తర్వాత మన పిల్లల తరాలు కూడా ఈజీగా బతికేలాగా రాజధానిని కూడా ఆయన తయారు చేస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. అందుకే ఈరోజు అంత మెజారిటీతో అన్ని సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇంకా కూడా మేము ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నాయకులందరం కూడా పనిచేస్తాం, ముందుకు కూడా వెళ్తాం. అలాగే మొన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా సూలూరుపేట మనకు అటు చెన్నై వాళ్ళతో ఇటు ఆంధ్ర వాళ్ళకి కొంత విభేదాలు ఉన్నాయని అది ఆయన దృష్టిలో ఉంది. దానికోసం ఆయన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు కూడా నడిపిస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా నేను మత్స్యకారులందరికీ కూడా హామీ ఇస్తున్నాను, మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మత్స్యకారులకి అండగా ఉంటుంది. అలాగే ఏ వరదలు వచ్చినా వాళ్ళ జీవనాధారం ఏదైనా దెబ్బతిన్నా సరే వాళ్ళకి అండగా ప్రభుత్వం నిలబడుతుంది. గతంలో ఇస్తున్న 10,000 కాకుండా ఈరోజు మత్స్యకార భరోసా కింద మనం 20,000 ఇస్తున్నాం. అదొకటే కాకుండా మత్స్యకారులకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం సాల్వ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మన నియోజకవర్గంలో మత్స్యకారులందరికీ కూడా హామీ ఇస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారులకు అండగా ఉంటుంది, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. నేను ఆ ఇష్యూని మత్స్యకారులు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కలెక్టర్ గారు